హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు ఎప్పుడు చికెన్ పిక్కిలే పెడుతున్నావు వీడియో, మాకు ప్రాన్స్ పిక్కిల్ కావాలి, మీరు ఎలా పెడతారో ఒకసారి మీ స్టైల్లో పెట్టి చూపించండి అని అన్నారు. మొత్తం అయితే నేను ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను, మా గోదావరి వాళ్ళు చేసే స్టైల్లోనే చూపిస్తానండి. ఈ రొయ్యలు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి, పిక్కిల్ మాత్రం సూపర్ ఉంటుంది. అదేంటంటే ఈ రొయ్యలు వచ్చేసి గోదావరి రొయ్యలు అన్నమాట. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వెళ్ళినాక వచ్చే రోజున ముందు రోజు మా పిల్లలు ఫోన్ చేసి మాకు రొయ్యల పచ్చడి కావాలి, అలాగే పచ్చి రొయ్యలు కూడా వేపించి తీసుకురా అమ్మ అని చెప్పి ఫోన్ చేశారు. సరే అని చెప్పి వాళ్ళ కోసం అయితే ఇది మొత్తం రొయ్యలు 5 కేజీల రొయ్యలు తీసుకుని పొట్టు తీస్తే ఇగోండి ఈ గిన్నెడు వచ్చినాయి. అంటే మనకి పొట్టు చాలా పోతుంది. రొయ్యలు మనకి వెయిట్ వచ్చేసి కేజీ రొయ్యలు తీసుకున్నాం అనుకో 1/2 కేజీ రొయ్యలు వస్తాయండి. అలాగా ఇలా తీసుకున్నాము. అక్కడ ఈ పక్కన వచ్చి పీతలు, నాకు చాలా ఇష్టం పీతలు అంటే అని చెప్పి, మా వారికి అయితే అస్సలు పీతలు అంటే ఇష్టం ఉండదండి. నా పెళ్ళైనాక నేను పీతలు తిన్నది మళ్ళీ ఇదే ఫస్ట్ టైం. అంటే మధ్యలో మా తోటికోడలు వాళ్ళు తెచ్చారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఊరి నుంచి, అప్పుడు తిన్నాను. నేను ఊరికి వెళ్ళినా కూడా పీతలు వండించుకునేదాన్ని కాదు. ఈ పొట్టు అయితే మాత్రం కంపల్సరీ పీతలు వండించుకోవాలని చెప్పి వెళ్ళి తీసుకుని అయితే తెచ్చుకున్నాను. మా అక్క అయితే పీతలు పులుసు పెట్టింది, వచ్చేటప్పుడు తీసుకుని వచ్చినమాట. అలాగే ఈ రొయ్యలు వచ్చేసి గోదావరి రొయ్యలైనా ఏ రొయ్యలైనా కానీ ఈ రొయ్య కొంచెం పెద్ద రొయ్య అండి. అందుకని చెప్పి ఈ రొయ్యని ఇలాగా పైన కట్ చేసేసి దానిపైన ఉన్న పేగులాగా లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని మొత్తం బ్లాక్గా ఉన్నదంతా తీసేయాలండి. నాకు మినిమము 2 అవర్స్ పట్టింది ఇలా చేయడానికి, ఈ రొయ్యలన్నీ చేయడానికి. అలా తీసేసి మొత్తం అంతా అయిపోయినాక ఇందులో ఉప్పు కొంచెం పసుపు వేసేసి వాటర్ ఉంటుంది మనకి, ఇప్పుడు రొయ్యలు అంతా మగ్గించాలన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, రొయ్యలన్నీ పట్టేసేయాలి మొత్తం. అట్లా ఫ్రై చేస్తున్నాను. ఇలా మొత్తం ఫ్రై అయిపోయినాక ఆ రొయ్యలను పక్కన పెట్టేసుకోవాలి. ఇగో చూడండి ఇలా ఇంకిపోయినాయి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై అయితే చేసేసాను. రొయ్యలన్నీ కూడా ఫ్రై చేసేసి కొన్నేమో పచ్చడికి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా మన వేరే ఆయిల్లో ఫ్రై చేయాలి, ఎందుకంటే గాను నూనె కానీ పల్లి ఆయిల్ కానీ పచ్చడి పెట్టడానికి ఆ నూనె కాబట్టి. ఇది నార్మల్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసాను. కొన్ని పక్కన పెట్టానమాట, కొన్ని వేపేసి అవి కూడా పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే పల్లి ఆయిల్లో నెయ్యి వేసి వేపుకుని తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి ఆ పేస్ట్ని కూడా వేసుకున్నాను. వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అంటే మీరు ఎన్ని రొయ్యలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి, నేనైతే 1 కేజీ రొయ్యలు ఫ్రై చేసినవి 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. దానికి 1/2 గ్లాసు కారం వేసుకున్నాను, ఇంకో 1/2 గ్లాసు కన్నా 1/2 గ్లాసు ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాజికాయ ఇవి వేయించేసుకుని మంచిగా పొడి చేసుకుని పెట్టేసుకోవాలి. పెట్టి పక్కన పెట్టుకున్న పొడి కూడా నేను ఒక 3-4 స్పూన్లు వేసుకున్నాను. ఎక్కువ మసాలా అవసరం లేదు అనుకుంటేనే అంతే. తర్వాత నిమ్మకాయలేమో ఒక 10 నిమ్మకాయలు పిండేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఆ జ్యూస్ కూడా వేసేసుకున్నాను. ఈ మొత్తం రొయ్యలు ఫ్రై చేసినాక పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయినాక ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నాం అన్నమాట. చూసారు కదా, పల్లి ఆయిల్ ఒకటి, మళ్ళీ ఇంకా సరిపోలేదు వేయించిన నూనెలోనే కలిపేసాం కదా, ఉన్నది వేసేసాను. వేసేసి ఇలాగ పల్లి ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నామండి. ఇలాగా కలుపుకుంటే ఆయిల్ పడుతుంది కదా, ఇంకా ఆయిల్ కొంచెం నేను ఆయిల్ తక్కువగానే తీసుకొచ్చాను, ఎందుకంటే లగేజీ ఉన్నప్పుడు పచ్చడి ఆయిల్ లీక్ అయిందనుకో ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి. కరెక్ట్గా ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పులుపు, నిమ్మకాయ జ్యూసు ఇవన్నీ కూడా ఆయిల్ ఇవన్నీ చూసుకోండి సరిపోయినాయో లేదో చూసి అంతా సెట్ అయినాక ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్గా మా గోదావరి స్టైల్లో రొయ్యల పచ్చడి అయితే పెట్టాను, చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి మాత్రం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను, మీ అందరి కోసం. ఇది ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉందండి. అప్పుడే మా ఇంట్లో అవగొట్టేశారు, ఇంకొంచెమే ఉందన్నమాట. మా పిల్లలు చాలా బాగుందని చెప్పి తిన్నారు. రొయ్యల పచ్చడికి ఎప్పుడైనా సరే గోదావరి రొయ్యలు మాత్రమే తీసుకోండి, పచ్చడికి చాలా బాగుంటుంది. పెద్ద రొయ్యలు, చెరువు రొయ్యలు అయితే టేస్ట్ అంత ఉండదు. ప్రాన్స్ పిక్కలు తినడానికి ప్రాన్స్ పెద్దగా అనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే ఉండవండి. ఎప్పుడైనా సరే గోదావరి రొయ్యలతోటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్.